మీకేదైనా సినిమా నచ్చితే మీకు తెలిసిన నలుగురికి ఆ సినిమా గురించి చెప్తారు కదా. మరి అదే సినిమా మీకు నచ్చకపోతే బాగుందని వేరొకరికి చెప్పగలరా? ఓ సినిమా నచ్చినా నచ్చకపోయినా పెయిడ్ రివ్యూలతో ప్రపంచాన్ని బాలీవుడ్ చేసిన మోసం ఇప్పుడు బయటపడింది. ఆ స్కామ్లో పెద్ద పెద్ద బాలీవుడ్ నిర్మాతలతో పాటు పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయట. అసలే సౌత్ సినిమా మానియా, ఆపై ఓటీటీ ఒత్తిడితో తడబడుతూ లేస్తున్న బాలీవుడ్కు ఈ పెయిడ్ రివ్యూ స్కామ్ నిజంగా పెద్ద దెబ్బే. ఈ స్కామ్ ని బయటపెట్టింది ప్రముఖ ఇంటర్నేషనల్ ఛానల్ అల్ జజీరా. ఈ పెయిడ్ రివ్యూ స్కామ్ లో ఎంత దారుణమంటే, సినిమా బాగా లేకపోతే బాగుందని చెప్పడం ఒక పార్ట్ అయితే, మనకి వ్యక్తిగతంగా నచ్చని వాళ్ళ సినిమా బాగా ఆడుతుంది అంటే దాని మీద కూడా నెగటివ్ పెయిడ్ రివ్యూస్ రాయించడం మరో పార్ట్. అల్ జజీరా బయటపెట్టిన ఈ స్కామ్ లో కొంతమంది వ్యక్తులు సినీ నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుని విడుదలైన సినిమా గురించి అద్భుతంగా ఉంది అని తమ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రేక్షకులకు తెలియజేయడం. అంతేకాదు, అల్ జజీరా బయటపెట్టిన ఈ స్టోరీలో బాలీవుడ్ పెయిడ్ రివ్యూస్, ఆర్టిఫిషియల్ సోషల్ మీడియా ట్రెండ్స్ చేసేది కొంతమంది వ్యక్తులే కాదు, పెద్ద పెద్ద మీడియా సంస్థలని కూడా తేలింది. ఈ విషయానికి సంబంధించి బాలీవుడ్లోని ఫేమస్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్లోని ఓ సీనియర్ అఫీషియల్ అల్ జజీరాకు ఈ పెయిడ్ రివ్యూస్ నిజమేనని చెప్తూ, బాలీవుడ్ రివ్యూస్లో 70 నుండి 80% వరకు పెయిడ్ ఉంటాయి. వాటితో పాటు పిఆర్ ఏజెన్సీలు నిర్మాతలకు ఫేక్ పాజిటివ్ కవరేజ్, స్టార్ రేటింగ్స్, అలాగే వైరల్ సోషల్ మీడియా ట్రెండ్స్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారని చెప్పారు. అయితే అదృష్టవశాత్తు ఈ సిస్టమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ ముందుగా నెగటివ్ పెయిడ్ రివ్యూస్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. తమ సినిమా ప్రమోషన్స్ లలో భాగంగా ఎంఓయూ చేసుకున్న పిఆర్ ఏజెన్సీతో ముందుగా తమ సినిమా గురించి నెగటివ్ పెయిడ్ రివ్యూస్ ని ఐడెంటిఫై చేసి వాటిని పాజిటివ్ గా మార్చే టాస్క్ ను ఇంక్లూడ్ చేస్తున్నారు. అంతేకాదు, తమ సినిమాను ముందు నిజమైన రివ్యూవర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రివ్యూ చూపిస్తున్నారు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్. కానీ అలా చేయని వాళ్ళు ఫ్లాప్ టాక్ తో భారీగా నష్టపోతున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ 2024లో విడుదలైన జిగ్రా సినిమాకు సంబంధించి ముందుగా రివ్యూవర్స్ కి ప్రివ్యూ వేయలేదు. అంతేకాదు, పెయిడ్ పాజిటివ్ రివ్యూస్ తో ఈ సినిమాని జనం మీద రుద్దాలని చూశారు. కానీ డిజాస్టర్ ఫ్లాప్ తో ఈ సినిమా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ధర్మ ప్రొడక్షన్స్ తమ మిగతా సినిమాల ప్రొడక్షన్ టెంపరరీగా ఆపేసింది. అంతేకాదు, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో 50% వాటాను $116 మిలియన్ల అమ్మేశాడు. ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి బోలెడున్నాయి బాలీవుడ్ లో. అసలు ఈ పెయిడ్ రివ్యూ కాన్సెప్ట్ ఎప్పుడు, ఎక్కడి నుండి ఈ బాలీవుడ్ లో స్టార్ట్ అయిందో అల్ జజీరా తెలుసుకుంది. 2000 సంవత్సరం బిగినింగ్ లోనే బాలీవుడ్ లోని కొన్ని పత్రికలు పెయిడ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను ప్రవేశపెట్టాయి. దీనివల్ల ఒరిజినల్ మూవీ రివ్యూవర్స్ పూర్తిగా కనిపించకుండా పోయారు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ప్రస్తుతం ప్రతి ఆడియన్స్ ఒక రివ్యూవరే. అప్పట్లో అయితే నోటి ద్వారా 10 మందికి సినిమా గురించి చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క బటన్తో సోషల్ మీడియా పుణ్యమాని కోట్ల మంది కొన్ని క్షణాల్లోనే వచ్చిన సినిమా ఎలా ఉంది అనేది పూర్తిగా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆఖరిగా ఒక్క మాట, ప్రేక్షకులకు కావలసిన కంటెంట్తో సినిమా తీస్తే వాళ్లే ఆదరిస్తారు. అప్పుడు ఈ పెయిడ్ రివ్యూలతో పని ఉండదు. ప్రేక్షకులకు పెయిన్ ఇచ్చే సినిమాలతో వస్తే ప్రొడ్యూసర్ పెయిడ్ రివ్యూలతో పుష్ చేసినా లాస్ట్కి సినిమాతో పాటు ప్రొడ్యూసర్ కూడా క్రష్ అవుతాడు మరి.